హాయ్ గైస్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎడ్సెట్ సంబంధించి మనకి కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో కౌన్సిలింగ్ సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేస్తూ మనకి ఒక అఫీషియల్ పేపర్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. సో కౌన్సిలింగ్ డేట్స్ తో పాటు మనకి ఈ కౌన్సిలింగ్ సంబంధించి పూర్తి షెడ్యూల్ తెలుసుకోబోతున్నామండి. సో దీంతో పాటు ఏంటనుకున్నట్లయితే మీరు ఏపీ ఎడ్సెట్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ఏపీ ఎడ్సెట్ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి మీ ఫోన్‌కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. దీంతో పాటే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేసి పక్కన కనిపిస్తున్న హైప్ అనే బటన్ క్లిక్ చేయండి. మనకి చాలా మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. అయితే ఇది మన టెలిగ్రామ్ ఛానల్ అన్నమాట. మన టెలిగ్రామ్ ఛానల్‌లోని ఏపీ ఎడ్సెట్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకసారి చూసినట్లయితే ఇది ఇవాళ వచ్చిన మనకి పేపర్ నోటిఫికేషన్ అన్నమాట. సో ఏవైతే ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా! ఇక్కడ మనకి సో ఇక్కడ పేపర్ నోటిఫికేషన్ అన్నమాట. అయితే ఏపీ ఎడ్సెట్ అనేది మనకి 9థ్ రోజు స్టార్ట్ అవబోతుందని చెప్పేసి మనకి నిన్నటి నుంచి అయితే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ చేశారు. ఇవాళ అయితే మనకి పేపర్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగిందన్నమాట. అయితే పూర్తి షెడ్యూల్ చూద్దామండి. ఏపీ ఎడ్సెట్ సంబంధించి అయితే మాత్రం చాలా మంది అడుగుతున్నారు కాబట్టి వీడియోస్ చేస్తాం అన్నమాట. లైక్ చేయండి. లైక్ చేస్తే మీ యొక్క లైక్ మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది కాబట్టి లైక్ చేయండి. అయితే ఇక్కడ మనకి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారండి. సో ప్రెస్ నోట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ప్రెస్ నోట్ లోని మనకి మొత్తం షెడ్యూల్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. ఇక్కడికి వచ్చినట్లయితే ఇది మనకి ఏపీ ఎడ్సెట్ సంబంధించి మొత్తం పూర్తి షెడ్యూల్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ షెడ్యూల్ లోని ఇది మనకి 4th కాలమ్ చూసుకోండి ఒకసారి. సో ఇవాళ అయితే మనకి పేపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. మనకి రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ అన్నమాట. అంటే కౌన్సిలింగ్ సంబంధించి రిజిస్ట్రేషన్ అవ్వాలండి. రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ చేయాలి. ఆ రిజిస్ట్రేషన్ ఇంకా ఫీజ్ పేమెంట్ చేయడానికి టైం వచ్చేసరికి మనకి సెప్టెంబర్ 9 నుంచి కూడా మనకి ప్రొవైడ్ చేశారనమాట. సెప్టెంబర్ 9 నుంచి సెప్టెంబర్ 12 వరకు కూడా మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో ఆ లోపు ఏంటంటే మీరైతే దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్నమాట. సో వన్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని ఫీజ్ పేమెంట్ పూర్తి చేసిన తర్వాత మీ డాక్యుమెంట్స్ మొత్తం కూడా అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీకు వెరిఫికేషన్ జరుగుతుందండి. ఆన్లైన్ లో అయితే మాత్రం ఆ ఆన్లైన్ లో మీకు వెరిఫికేషన్ అనేది 10th నుంచి కూడా జరుగుతుంది అనమాట. సో సెప్టెంబర్ 10th నుంచి కూడా మనకి సెప్టెంబర్ 13 వరకు జరుగుతుందండి. సో ఇక 4 రోజులు కూడా మనకి ఆన్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే సెప్టెంబర్ 13th నుంచి కూడా మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన కాలేజీ లిస్ట్ పెట్టుకోవచ్చు అనమాట. మీకు నచ్చిన కాలేజెస్ అని కూడా మీరు లిస్ట్ ప్రకారం పెట్టుకోవచ్చు అనమాట. ఆన్లైన్ లో అయితే మాత్రం సో అలా పెట్టుకోవడానికి మనకి 3 days టైం అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇన్ కేస్ మనకి ఈ వెబ్ ఆప్షన్ పెడుతున్నప్పుడు మీరు సేవ్ కొట్టుకుని సబ్మిట్ కొట్టినట్లయితే మీరు చేంజ్ చేయలేరు కాబట్టి దానికి సంబంధించి మనకి కరెక్షన్ చేసుకోవడానికి అయితే మాత్రం మనకి 16th మనకి టైం అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో దీంతో పాటే సీట్ అలాట్మెంట్ అన్నమాట. మీరు పెట్టిన కాలేజెస్ లోని అకాడమిక్ సీట్ వచ్చిందని చెప్పేసి మీకు 18th అయితే మనకి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. సో దీంతో పాటే మీరు 19th నుంచి అయితే మీరు మీకు వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ అయితే చేయొచ్చండి. 19th 20th అనమాట. 2 రోజులు కూడా మీరు వెళ్ళి ఆ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు రిపోర్టింగ్ చేయొచ్చు. దాంతో పాటు ఎవరైతే ఏపీ ఎడ్సెట్ రాశారో సో క్వాలిఫై కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసి సీట్ పొందుకున్నారో వాళ్ళందరూ కూడా మనకి కాలేజెస్ అనేవి 19th నుంచి కూడా స్టార్ట్ అయితే కాబోతున్నాయి అనమాట. సో ఇది మనకి ఏపీ ఎడ్సెట్ ఒక ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్డేట్స్ అండి. సో మనకి సెకండ్ ఫేజ్ కూడా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి సో సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ ఆటోమేటిక్ వీడియో అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రతిదీ కూడా అంటే మనకి